पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। ఇప్పటికీ 4 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. అయితే ఈ 4 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఒక 2 విషయాల గురించి మన తండ్రి మాట్లాడుతున్నారు. ఒకటి కర్మ, 2 జ్ఞానం. 2వ అధ్యాయం దగ్గర నుంచి మనకు జ్ఞాన దృష్టి ఏర్పరచుకోవటానికి కావలసినటువంటి బోధ చేశారు. సాంఖ్యయోగంలోనే విడగొట్టి నీవెవరో నీవు కానిది ఏదో నిన్ను నీవు తెలుసుకోవటానికి వీలుగా బోధ చేయటం జరిగింది. నీవు దేహం కాదు, నీవు ఆత్మస్వరూపానివి అనేటటువంటిది. ఇదే జ్ఞానము అనబడుతుంది. అలాగే మళ్ళా 2వ అధ్యాయంలోనే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని కర్మ చేయటానికి నీవు అధికారివై ఉన్నావు అని మళ్ళా కర్మ గురించి చెప్పారు. మళ్ళా 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస అని నీ ముందున్నటువంటి కర్మలన్నీ కూడా నువ్వు చేయాలి అని మాట్లాడటం జరిగింది. సరే, ఆ కర్మ ఫలాన్ని ఆశించకుండా నీవు చేసినట్లయితే అది యోగమవుతుంది అనేది చెప్పారు. నిష్కామ కర్మ. తర్వాత 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మరలా మనకు అనేక రకాలైనటువంటి కర్మలు చెప్పారు. యజ్ఞము అన్న పేరుతో రకరకాల యజ్ఞాల గురించి ఆయన మనకు తెలియచేసి నీవు ఏదో ఒక యజ్ఞాన్ని నువ్వు ఆచరించకపోయినట్లయితే నీకు ఇహపరాల్లో సుఖమన్నదే లేదు అని తేల్చి చెప్పారు. అంటే యజ్ఞము అన్నప్పుడు కర్మ. అలాగే మరి 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని మళ్ళా జ్ఞానదృష్టి ఏర్పరచుకోవాలని చెప్పారు. అలాగే 4వ అధ్యాయంలో కర్మ చేయమని చెప్తూ శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప అన్నారు. అంటే జ్ఞానయజ్ఞమే శ్రేయోదాయకమైనటువంటిది అనేది మనకు తెలియచేస్తున్నారు. అలాంటి జ్ఞానం పొందటానికి నువ్వు సద్గురువుని ఆశ్రయించాలి అని, సద్గురువుని ఎలా ఆశ్రయించాలో ఎలా ఉండాలో తెలియచేశారు. తెలియజేసి నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే అని మళ్ళా జ్ఞానం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేశారు. నీవు చేసినటువంటి పాపాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా జ్ఞానం అనేటటువంటి నౌక ద్వారా మాత్రమే
నీవు ఆవలి తీరానికి చేరతావు అని జ్ఞానం గురించి మనకు గట్టిగా జ్ఞానం యొక్క విశిష్టత గురించి తెలియచేశారు. ఇవన్నీ చూస్తే ఇప్పుడు మనకు అసలు ఏమర్థమవుతున్నట్లు? జ్ఞానదృష్టి ఏర్పరచుకుని నేను ఆత్మస్వరూపాన్ని అని ఈ కర్మలన్నీ వదిలిపెట్టాలా? అలా వదిలిపెడదాము అనుకుంటే కాదు, ఈ కర్మలన్నీ కూడా నువ్వు చేయాలి అని ఓ పక్కన చెప్తున్నారు. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్య సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే నీవు సంభావనలో ఉండి కర్మలు చేయటమే యోగము అని చెబుతున్నారు. ఈ విధంగా రెండు మాటలు మాట్లాడుతున్నారు. అర్జునుడికి ముందే సందేహం వచ్చింది. అందుకని ఆయన చెప్పారు, ఏమని అడుగుతున్నాడు? నన్నెందుకు ఈ ఘోరమైనటువంటి కర్మ చేయమని నన్ను పురమాయిస్తున్నావు? జ్ఞానమేమో ఎంతో విశిష్టమైనది అని చెప్తున్నావు కదా, మళ్ళీ ఎందుకు నాతో ఈ ఘోర కర్మ చేయిస్తావు అని 3వ అధ్యాయంలోనే అర్జునుడు అడగటం జరిగింది. అసలు 2వ అధ్యాయంలోనే నాకు ఏది శ్రేయోదాయకమో అది నాకు చెప్పు, ఏదో ఒకటి నన్ను సంతోషపెట్టడానికి కాదు, నాకు శ్రేయోదాయకమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని నాకు చెప్పు అని చెప్పేసి శిష్యస్తేహం షాదిమాం త్వం ప్రసన్నమని ఆ విధంగా ఆయన్ను శరణు వేడటం అనేది జరిగింది. శ్రేయోదాయకమైనది ఏదో నాకు చెప్పమన్నప్పుడు ఏదో ఒకటే చెప్పు నువ్వు నాకు. ఈ కర్మలన్నీ సన్యసించి నా పాటికి నేను హాయిగా జ్ఞాన దృష్టి ఏర్పరచుకుని నేను ఆత్మస్వరూపాన్ని అని అలా ఉంటాను. లేదా ఈ కర్మలే శ్రేయోదాయకమైనవి అయినట్లయితే అవన్నీ చేసుకుంటూ ఉంటాను. అలా కాకుండా నీవు సాంఖ్యయోగంలోనూ కర్మయోగంలోనూ అలాగే ఇప్పుడు జ్ఞాన కర్మ సన్యాస యోగంలోనూ ఈ మూడిట్లోనూ కూడా నువ్వు ఒక పక్కనేమో జ్ఞానం గురించి చెప్తున్నావు, మరో పక్కనేమో కర్మ గురించి చెప్తున్నావు. దాంతో నిజానికి నాకు ఒక అయోమయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రెంట్లో ఏదో ఒకటి నాకు చెప్పినట్లయితే అది నేను చేసుకుందామో అని అనుకుంటున్నాను, కానీ అలా జరగటం లేదు. 3 అధ్యాయాల్లోనూ కూడా మనకు కర్మతో పాటు జ్ఞానం, జ్ఞానంతో పాటు కర్మ పెనవేసుకుని వస్తున్నట్లుగా వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనం 5వ అధ్యాయంలోకి వెళుతున్నాం. ఏమిటి 5వ అధ్యాయం? కర్మ సన్యాస యోగము. కర్మ సన్యాస యోగము. సన్యాసము అంటే మనకు అర్థమైనటువంటిది ఏమిటి అంటే వదిలిపెట్టడం. దేన్ని వదిలిపెట్టాలి ఇప్పుడు? కర్మ సన్యాసం అంటే కర్మను వదిలిపెట్టాలి. అంటే ఇప్పుడు ఈ అధ్యాయంలో మనల్ని కర్మ వదిలిపెట్టమని చెప్పబోతున్నారా అన్నది. కర్మను వదిలిపెట్టాలి అని ఈ అధ్యాయంలో చెప్పేటట్లయితే 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలోనూ కూడా మళ్ళీ కర్మ గురించి ఎందుకు అంత గొప్పగా మాట్లాడినట్లు? దాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు అన్నారు. పైపెచ్చు కర్మ చేయటం వల్లనే జ్ఞానదృష్టి ఏర్పరచుకోవటానికి నీకు ఒక యోగ్యత వస్తుంది అనేటటువంటిది నొక్కి చెప్పటం జరిగింది.
కాబట్టి నువ్వు కర్మ ఆచరించి తీరాలి అన్నారు. ఇంకొకటి అసలు నహి కచ్చిత్ క్షణమపి జాతి తిష్టత్య కర్మకృత్, ఒక్క క్షణం కూడా అసలు సాధ్యం కాదు. కర్మ చేయకుండా ఉండటం అనేటటువంటిది ఒక్క క్షణం కూడా సాధ్యం కాదు. ఈ ప్రకృతి నీ చేత కర్మ చేస్తూనే ఉంటుంది అనేది చెప్పారు. అంటే మరి కర్మ మానేయటం అనేటటువంటిది అసలు ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇక్కడ కర్మ సన్యాసము అన్నారు. ఓ పక్కనేమో అది సాధ్యం కాదు, ఒక్క క్షణం కూడా నీవు కర్మను వదిలిపెట్టడం అనేటటువంటిది సాధ్యం కాదు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కర్మ సన్యాసం అని మళ్ళీ ఈ అధ్యాయంలో మనకు చెప్పబోతున్నారు. సాధ్యం కాని దాన్ని ఏ విధంగా మనం వదిలిపెట్టాలి? అసలు ఈ ప్రకృతి అనుక్షణము కూడా కర్మ చేసే విధంగా ఉన్నప్పుడు ఆ కర్మ నుండి మనం ఏ విధంగా అసలు బయటపడగలుగుతాము? ఇదంతా కూడా అర్జునుడికి వచ్చినటువంటి సందేహం. ఈ సందేహంతో ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. తండ్రి, మీరు ఒక్కొక్కసారి ఏమో కర్మ గురించి చెప్తున్నారు, ఒక్కోసారి సన్యాసం గురించి చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏది శ్రేయోదాయకమో అది నాకు చెప్పినట్లయితే దాన్ని నేను ఆచరించుకుంటాను కదా, ఆ ఒక్క దాని గురించి నాకు చెప్పండి అనే ప్రశ్న అర్జునుడు అడుగుతున్నాడు. మరి ఈ ప్రశ్న వినేవాళ్ళకు కూడా రావాలి కదా. ఎందుకంటే 3 అధ్యాయాల్లో మనం కర్మ గురించి విన్నాము, జ్ఞానం గురించి విన్నాము. కర్మ గురించి చెప్పేటప్పుడు కర్మ గురించి గొప్పగా అద్భుతంగానూ చెప్తున్నారు. అన్ని రకాలైనటువంటి యజ్ఞాల గురించి వర్ణన చేసి మరీ చెప్పారు. ఏదో ఒక యజ్ఞం నువ్వు చేయకపోతే నిజానికి నీకు అసలు సుఖమన్నదే లేదురా బాబు అని చెప్పారు. అలాగే జ్ఞానం గురించి చెప్పేటప్పుడు నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే, జ్ఞానం కన్నా పవిత్రమైనటువంటిది గొప్పది మరేది లేదు. నీవు కేవలము జ్ఞానం వల్ల మాత్రమే ఈ పాపాల నుండి నీవు బయటపడతావు అని చెప్పారు. ఇవన్నీ మనం విన్నప్పుడు మనకు కూడా మరి అర్జునుడికి మెల్లనే ఒక సందేహం అన్నది రావాలి. సరే, సందేహం వచ్చినా రాకపోయినా దీని గురించి వివరంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 2 మాటలు మాట్లాడుతున్నారు, కర్మ సన్యాసము. కర్మ అన్నప్పుడు సరే, కర్మ గురించి మీకు ఏ సందేహము లేదు. ఎందుకంటే రకరకాల కర్మలు జరుగుతూ ఉన్నాయి. భక్తిపరంగా, ఆధ్యాత్మిక పరంగా, అలాగే దేహపరంగా అనేక రకాలైనటువంటి కర్మలు అనుక్షణము కూడా జరుగుతున్నాయి అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మనకు మనోవాక్కాయాలు ఉన్నాయి, ఇవి కరణాలు అనబడుతున్నాయి. వీటి ద్వారా ప్రతి క్షణము కూడా ఒక కర్మ జరుగుతూనే ఉంది. మనసు ద్వారా కానీ, వాక్ ద్వారా కానీ, దేహం ద్వారా కానీ, ఈ 3 ద్వారా కర్మ జరుగుతూనే ఉంది. ఇకపోతే 2వ మాట ఏమిటి? సన్యాసము అన్నది. సన్యాసము అనేటటువంటి మాటకు వదలటము అనేటటువంటి అర్థం ఒకటి ఉంది, అలాగే ఉంచటము అనేటటువంటి అర్థం కూడా ఒకటి ఉంది. వదిలి పెట్టటము,
పెట్టటము అంటే ఉంచటము, వదలటము ఉంచటము, ఈ రెండు అర్థాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ సన్యాసము అన్న మాటను జ్ఞానము అనేటటువంటి పదానికి కూడా పర్యాయ పదంగా వాడుతున్నారు. అలాగే 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సన్యాసము అనే పదాన్ని సాంఖ్యము అనేటటువంటి పదంతో మరలా మాట్లాడారు. అంటే సన్యాసము ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము, సన్యాసము ఈజ్ ఈక్వల్ టు సాంఖ్యము, సన్యాసము ఈజ్ ఈక్వల్ టు వదలటము, సన్యాసము ఈజ్ ఈక్వల్ టు ఉంచటము. ఇన్ని రకాలైనటువంటి అర్థాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటినీ మనం సమన్వయం చేసుకుంటూ ఈ అధ్యాయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి అధ్యాయం. మనకు ఎంతో ముఖ్యమైనటువంటి సాధనా విధానాన్ని మనకు తెలియచేసేటటువంటి అమృత సమానమైనటువంటి అధ్యాయంగా ఈ కర్మ సన్యాస యోగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంత విశిష్టమైనటువంటి అధ్యాయం. కాబట్టి ఇక్కడ ఈ పదాల గురించి కొంత అవగాహన చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలోనూ 3వ అధ్యాయంలోనూ కూడా కర్మ గురించి అకర్మ గురించి కూడా మాట్లాడారు. కర్మ అంటే చేస్తూ ఉండటం, అకర్మ అంటే చేయకుండా ఉండటం. కర్మ అంటే కదలిక, అకర్మ అంటే కదలిక లేకుండా ఉండటం. కర్మ అంటే చలనం, అకర్మ అంటే అచలం. అకర్మ అంటే చలనం లేనటువంటిది. ఏది చలనం లేనటువంటిది, ఏది మార్పు లేనటువంటిది? జ్ఞానం ఒక్కటే మార్పు లేనటువంటిది. ఏది మారేటటువంటిది, ఏది చెలుస్తున్నటువంటిది? నా జ్ఞానానికి గోచరిస్తున్నటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా చెలుస్తున్నటువంటిదే, అదంతా కూడా మారుతున్నటువంటిదే. నేను నాది, నేను మారేటటువంటి వాడిని కాదు, నాది మారేటటువంటిదే. నాది అంతా కూడా కర్మ అనబడుతుంది, నేను జ్ఞానం అనబడుతుంది. నేను స్వరూపమైతే నాది విభూతి అనబడుతుంది. నేను ఏ మార్పు లేకుండా, ఏ చలనము లేకుండా మారుతున్నటువంటి, చలిస్తున్నటువంటి, నాది అనబడుతున్నటువంటి ఈ జగత్తును గమనిస్తూ ఉన్నాను. గమనిస్తూ నేను ఉన్నాను అనేటటువంటి స్ఫురణ రూపంలో నేను జ్ఞానస్వరూపమై ఉన్నాను. నిజానికి మళ్ళా నేను వేరు నాది వేరునా అని ఆలోచించినట్లయితే వేరు కాదు. నేను నాది ఏకమే అన్నది అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. ఉన్నది నేనే, నేనే నాదిగాను కనపడుతున్నాను అన్నప్పుడు అదే అద్వైతము అనబడుతుంది. ఈ అద్వైత దృష్టి ఏర్పరచుకోమనే మనకు శ్రీమద్ భగవద్గీతలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనేటటువంటి శ్లోకంలో చెప్పారు. అలాగే కర్మణ్య అకర్మయ పచేద్ అకర్మణి చ కర్మయ
సబుద్ధిమాన్ మనుష్యసు సయుక్త కృష్ణ కర్మకృత్. కదిలేదానిలో కదలనటువంటి దాన్ని చూడు అంటున్నారు. కదలనటువంటి దానిలో కదిలేదాన్ని చూడు అంటున్నారు. ఆ విధంగా నీవు చూడగలిగినట్లయితే కృష్ణ కర్మకృత్, నీవు ఏది చేయాలో అది చేసిన వాడివి అవుతావు, ఏది పొందాలో అది పొందిన వాడివి అవుతావు అన్నది చెప్తున్నారు. ఇదంతా దృష్టిలో ఉంచుకొని మనం 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అర్జునుడు సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఒకసారి కర్మ సన్యాసం చెబుతున్నావు, ఒకసారేమో కర్మయోగం చెబుతున్నావు. ఈ రెంటిలో ఏది నిశ్చయంగా నాకు శ్రేయోదాయకమో దాని గురించి చెప్పు. ఇది నిజానికి చాలా ముఖ్యమైనటువంటి విషయమే. రెండు అది మంచిదే ఇది మంచిదే అని ఇలా చెప్తున్నప్పుడు ఏది చేయాలో మనకు తెలియదు కదా. ఏదో ఒక్క దాని గురించి చెప్తే దాన్ని పట్టుకుని ఉండటానికి మనం సిద్ధంగానే ఉన్నాం. అదే ఇప్పుడు అర్జునుడి సమస్య కూడా. అర్జునుడు కూడా అలాగే అడుగుతున్నాడు. దానికి ఆ తండ్రి ఏం చెప్తున్నారో చూడండి. సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరా ఉభౌ. నిశ్రేయస్సు అంటే దేనికంటే ఇక శ్రేయస్సు లేదో అది నిశ్రేయస్సు అనబడుతుంది. అంటే దేనికన్నా ఉత్తమమైనటువంటిది లేదో అదే నిశ్రేయస్సు అనబడుతుంది. ఉత్తమోత్తమైనది అన్నమాట. అంతకన్నా ఉత్తమమైనటువంటిది లేదు, అంతకన్నా శ్రేయోదాయకమైనటువంటిది లేదు. ఏదట అంతకన్నా శ్రేయోదాయకమైనటువంటిది లేనటువంటిది ఏది? సన్యాస కర్మయోగచ్చ. సన్యాసము కర్మయోగము నిశ్రేయస్కర. ఈ రెండు కూడా శ్రేయోదాయకమైనటువంటివే. మళ్ళా మొదలుకొచ్చింది. ఏదో ఒక్క దాని గురించి చెప్పు అంటే ఆ తండ్రి ఏం చెప్తున్నారో చూడండి. సన్యాసము కర్మయోగము ఈ రెండూ కూడా శ్రేయోదాయకమైనటువంటివి. అంతకన్నా శ్రేయోదాయకమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది ఏది కూడా లేదు. నిశ్రేయస్సు అన్నప్పుడు ఏది శ్రేయోదాయకము అంటే మోక్షం మాత్రమే. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? సన్యాసము కర్మయోగము ఈ రెండూ కూడా నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి అని చెప్తున్నారు. సరే, బాగానే ఉంది. ఈ రెండు కూడా ప్రసాదిస్తాయి అన్నప్పుడు మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు. కానీ వెంటనే మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు అంటే తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అంటున్నారు. అయితే కర్మ సన్యాసం కన్నా కర్మయోగం అనేటటువంటిది విశిష్టమైనటువంటిది అంటున్నారు. రెండూ కూడా నీకు శ్రేయోదాయకమైనవే, నీకు మోక్షాన్ని కలిగిస్తాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళా వెంటనే ఏం చెప్తున్నారు?
తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే విశిష్టమైనటువంటిది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి. మరి గడిచినటువంటి అధ్యాయాల్లో మనం చూసినట్లయితే దేని గురించి ఆయన మనకి నొక్కి గట్టిగా ఇది శ్రేయోదాయకం అని చెప్పారు అని చూస్తే, నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప. ఈ ద్రవ్యంతో కూడినటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికన్నా కూడా జ్ఞానయజ్ఞమే శ్రేయోదాయకము అని చెప్పారు. జ్ఞానమే పవిత్రమైనది అని చెప్పారు. జ్ఞానం వల్లనే నీవు ఈ పాపం నుండి బయటపడతావు అని చెప్పారు. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతావు అని చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? కర్మయోగము విశిష్టమైనది ఈ రెండిట్లో అంటున్నారు. ఎట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఈ సన్యాసము అనేటటువంటి మాట ఏదైతే ఉందో, దీన్ని ఇక్కడ ఏ దృష్టితో వాడుతున్నారు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. సన్యాసము అనే మాటకు జ్ఞానము అనేటటువంటి అర్థం ఉంది. సన్యాసము ఈజ్ ఈక్వల్ టు సాంఖ్యము, సన్యాసము ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము. అయితే ఇక్కడ ఏ దృష్టితో వాడుతున్నారు? ఇక్కడ కర్మలను త్యజించటము, కర్మలను వదిలిపెట్టటము అనేటటువంటి మాటతో సన్యాసం అన్న పదాన్ని వాడుతున్నారు. గుర్తుంచుకోవాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? సన్యాసము శ్రేయస్కరమైనటువంటిదే, కర్మయోగము శ్రేయస్కరమైనటువంటిదే. ఆ రెండిటి వల్ల కూడా నీవు మోక్షం పొందుతావు. అయితే నీవు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కర్మ సన్యాసాత్, కర్మల్ని వదలటం కన్నా కర్మయోగము అనేటటువంటిది విశిష్టమైనటువంటిది. కర్మల్ని వదలటం కన్నా అంటే ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే, చేసే పనులన్నీ వదిలిపెట్టేసేసి నేను సన్యాసం తీసుకున్నాను అనుకుంటూ వేషాలను మార్చుకుని నేను సన్యాసిని అయిపోయాను, ఇంకా నేనేం పనులు చేయవసరం లేదు, ఈ దేహానికి సంబంధమైన పనులు చేయవసరం లేదు, భార్యాబిడ్డల్ని వదిలేశాను, చేసే వృత్తి వ్యాపారాలు వదిలేశాను, అలాగే భక్తిపరమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వదిలేశాను, అలాగే సాధనలు అంటారు కదా, ఆ సాధనలు కూడా నేను వదిలిపెట్టేశాను, యజ్ఞదాన తపో కర్మలు లాంటివి కూడా నేను పూర్తిగా వదిలేశాను. ఎందుకోసం అంటే నేను సన్యాసిని కాబట్టి. ఒక గృహస్థాశ్రమంలో చేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో, మత జీవితానికి సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, ఓ గృహస్థుగా తాను ఏ ధర్మాలను ఆచరించాల్సి ఉందో అవన్నీ కూడా వదిలేసాయి నేను సన్యాసిని అని అనుకుంటున్నావేమో నువ్వు, అది సరైనటువంటిది కాదు. అలా కర్మలను వదిలేయటం అనేటటువంటిది కర్మ సన్యాసం, కర్మలను వదిలిపెట్టడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. కర్మలను ఆచరించటమే విశిష్టమైనటువంటిది. ఈ శ్లోకంలో పైన చెప్పినటువంటి సన్యాస అన్న మాట అక్కడ జ్ఞానము అని దృష్టిలో పెట్టుకోవాలి. సన్యాస కర్మయోగచ్చ అంటే సన్యాసం అంటే జ్ఞానయోగము కర్మయోగము రెండూ కూడా నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి అన్నది మనకు మొదట చెప్పి, తర్వాత ఏం చెప్తున్నారు అంటే తయోస్తు కర్మ సన్యాసాత్, కర్మల్ని వదులుతావేమో, కర్మల్ని వదలటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు, కర్మయోగమే శ్రేయోదాయకము అని చెప్తున్నారు. కర్మలను
నీవు యథావిధిగా రోజువారీ చేసుకుంటూ ఉంటే అది అనుష్ఠానము అనబడుతుంది. అంటే నీవు ప్రతిరోజు కూడా నియమంగా దైవారాధన చేసుకుంటూ నీవు యజ్ఞదాన తపోకర్మలు కానీ ఇవన్నీ కూడా అలా చేసుకుంటూ వెళుతున్నావు అనుకో, అది అనుష్ఠానము అంటారు. అయితే అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఫలాన్ని ఆశించకుండా, ఏ విధమైనటువంటి ఫలాన్ని కూడా ఆశించకుండా, కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా, నేను చేస్తున్నాను అనేటటువంటి భావన లేకుండా, దానివల్ల నాకేదో ఫలితం వస్తుంది అనేటటువంటి భావన లేకుండా, నా ముందుకు ఆ దైవం ఈ కర్మల్ని తీసుకొచ్చారు అనేటటువంటి భావనతో కర్మలు చేస్తూ ఉన్నట్లయితే ఆ కర్మ అనేటటువంటిది యోగంగా మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఒక్కడుగు ముందుకేస్తే నిన్ను నీవు తెలుసుకొని, నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు, కేవలము నిరాకార ఆత్మస్వరూపానివి. ఈ దేహం దాని పనులు అవి చేసుకుంటుంది అని ఆ దృష్టి నీవు ఏర్పరచుకున్నట్లయితే అది నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అది సరైనటువంటి కర్మయోగం అవుతుంది అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్ అనామయం. ఆ అనామయమైనటువంటి ఆ పరమ పదాన్ని నీవు పొందుతావు. అంటే నీవుగా ఉండటానికి ఏది ఉపయోగపడుతుంది? కర్మజం బుద్ధియుక్త. ఈ బుద్ధిని యుక్తం చేసి నీవు కర్మలు చేయాలి. బుద్ధిని యుక్తం చేసి కర్మలు చేయటం అంటే ఏమిటి? యుక్త అన్న మాటకు అర్థం ఏమిటి అని మనం చూసినట్లయితే, చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే అనేది మనకు భగవద్గీతలోనే 6వ అధ్యాయంలో చెబుతున్నారు. కాబట్టి బుద్ధిని యుక్తం చేయాలి అంటే ఏమిటి? నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి నిశ్చయ జ్ఞానం నువ్వు ఏర్పరచుకొని, కర్మజం ఈ పనులు ఈ దేహం చేసుకుంటుంది, నేను ఆత్మస్వరూపాన్ని, కర్మజం బుద్ధియుక్తాహి. ఆ విధంగా నీవు కర్మలు చేసినట్లయితే ఆ కర్మతో సంగమం నాకే విధంగానూ లేదు, నేను ఆత్మస్వరూపాన్ని అని నీవు కర్మ ఆ విధంగా చేసినట్లయితే అది కర్మయోగము అనబడుతుంది. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్ అనామయం. యోగస్థ కురు కర్మాణి. యోగస్థ కురు కర్మాణి. యోగస్థ అన్నప్పుడు నిన్ను నీవు తలుసుకుంటూ ఆ కర్మలు చేయాలి. దానివల్ల ఏమవుతుంది? సంగం త్యక్త్వా ధనంజయ. కర్మతో సంగమం లేకుండా ఉన్నటువంటి నిన్ను నీవు తెలుసుకొని, కర్మతో సంగమం లేనటువంటి నిరాకార ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకొని, ఆ దేహము ప్రారబ్ధవశాత్తు దాని ముందున్న కర్మలు అది చేసుకుంటుంది అని నిరంతరము కూడా ఆ జ్ఞాన దృష్టితో, అంటే నిన్ను నీవు స్మరించుకుంటూ కర్మలు చేస్తూ ఉన్నట్లయితే కర్మజం బుద్ధియుక్తాహి. ఆ విధంగా నువ్వు చేసినట్లయితే అప్పుడు నీవు మోక్షం పొందుతావు అనేటటువంటిది మనకు 2వ అధ్యాయంలోనే చెప్పారు. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఇదంతా తెలవకుండా నేను కర్మల్ని వదిలేశాను, నేను సన్యాసిని అని నీవు ఈ కర్మలన్నీ వదిలేసినట్లయితే అది నీకు శ్రేయోదాయకం కాదు. కర్మలను ఆ విధంగా వదలకూడదు. ఎప్పుడూ కూడా కర్మలను కర్మయోగంగా మలుసుకోవాలి. కర్మలను కేవలం అనుష్ఠానంలాగా చేయటం అన్నది కూడా కాదు, కర్మలను కర్మయోగంగా మలుసుకోవాలి. కర్మయోగంగా నీవు మలుసుకున్నట్లయితే అది నీకు
శ్రేయోదాయకమైనటువంటిది, అది విశిష్టమైనటువంటిది అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. దీన్ని ఇంకా ఆచరణలో పెట్టడానికి మనకు 3వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. చూడండి, జ్ఞేయస నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇక్కడ అసలు సన్యాసానికి ఒక నిర్వచనమే చెప్తున్నారన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సన్యాసము అంటే కర్మల్ని వదిలిపెట్టడం కాదు, ఏదో వేషాన్ని భాషను మార్చటము అన్నది అంతకన్నాను కాదు. మరి అసలు సన్యాసం అంటే ఏమిటి? ఎవరు సన్యాసి అనబడుతున్నారు? ఎవరు నిత్య సన్యాసి అనబడుతున్నారు? ఇక్కడ ఒక మాట నిత్య సన్యాసి అన్నారు. జ్ఞేయస నిత్య సన్యాసి, ఇదిగో అలాంటి వాడు నిత్య సన్యాసి అంటున్నారు. నిత్య సన్యాసి అనిత్య సన్యాసి ఈ విధంగా ఇద్దరున్నారా? ఉన్నారనే మనం ఇప్పుడు అనుకోవాలి. ఎందుకని భగవద్గీతలో చెప్పారు కాబట్టి. ఇప్పుడు ఎవరట నిత్య సన్యాసి? ఎవరట? యో న ద్వేష్టి న కాంక్షతి. ఇది కావాలి అని కోరడు. ఇది వాడి ముందుకి ఏదో ఒకటి వచ్చినప్పుడు అది వద్దు అనేది లేదు. కావాలి అనేది లేదు, వద్దు అనేటటువంటిది లేదు. మరి కావాలి అనకుండా వద్దు అనకుండా ఈ జీవితం ఎలాగా సాగుతుంది అంటే, ప్రారబ్ధవశాత్తు ఆ దేహం ముందుకి ఏదేది రావాలో అదంతా వస్తూనే ఉంటుంది. ఆ వస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరిస్తూ ఉండటమే. అది సుఖమైనా కావచ్చు, దుఃఖమైనా కావచ్చు, అది జయమైనా కావచ్చు, అపజయమైనా కావచ్చు, అది మానాపమానాల్లో ఏదైనా కావచ్చు. ఏది తన ముందుకి వస్తే దాన్ని స్వీకరించటము. న ద్వేష్టి న కాంక్షతి అంటే ఒకదాన్ని వద్దు అని తోసేయటము అన్నది లేదు, ఒకదాన్ని ద్వేషించటము అన్నది లేదు, ఒకదాన్ని కావాలి అని దాని గురించి వెంపర్లాడటము అన్నది లేదు. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ మనకు? రాగద్వేషాలు అనేటటువంటివి లేకుండా ఉండటమే. అలాగే ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, శీతోష్ణాలు, మానాపమానాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు అనబడుతున్నాయి. ఈ ద్వంద్వాలకు అతీతంగా ఎవరైతే ఉంటారో, ద్వంద్వాలకు అతీతంగా ఎవరైతే ఉంటారో, అంటే సుఖం వచ్చినా రావాలి కాబట్టి దేహానికి వచ్చింది, సరే మంచిది. అదే దేహానికి బాధ కలిగేటటువంటి విషయం వచ్చిన ప్రారబ్ధవశాత్తు దేహం అనుభవించాలి కాబట్టి ఈ బాధ వచ్చింది, సరే మంచిదే. అలాగే జయమైన అపజయమైన ఏది రావాలో అది వచ్చింది, లాభమైన నష్టమైన ఏది అనుభవించాలో అది ఈ దేహం ముందుకి వస్తుంది అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. అయితే ఇక్కడ వెంటనే మీకు ఒక ప్రశ్న రావచ్చు, అలా బాధ కలిగించేటటువంటి పరిస్థితి ఈ దేహానికో లేకపోతే అలాంటి పరిస్థితి మన ముందుకో వచ్చినప్పుడు మనం దాని నుండి బయటపడటానికి ఏం చేయకుండా ఉండాలా అనేటటువంటిది మీరు ఒక ప్రశ్న అడగవచ్చు. భగవద్గీత ఏమంటుంది అంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి.
కర్మ చేయటంలో నీకు అధికారం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి చక్కదిద్దుకోవటానికి నీవు ఏం చేయాలో అది చెయ్యి. అది చేసినప్పటికీ కూడా ఆ పరిస్థితి నీకు బాధ కలిగిస్తూ ఉంటే, ఇది నేను అనుభవించాలి కాబట్టి ఇది పోవటం లేదు, కాబట్టి నేను దీన్ని హాయిగా అనుభవిస్తాను అంతే. దీన్ని ఈ విధంగా నీవు అర్థం చేసుకుని నీ ముందుకు వచ్చినటువంటివి సుఖమైన దుఃఖమైన అటు పొంగకుండా ఇటు కుంగకుండా సమస్థితిలో ఉండి నీవు దాన్ని స్వీకరించాలి. దాన్ని నిర్ద్వంద్వోహి అన్నారు. ఈ ద్వంద్వాలకు అతీతంగా నువ్వు ఉండగలుగుతున్నావా లేదా? ద్వంద్వాలకు అతీతంగా ఉండటం అంటే పొంగకుండా కుంగకుండా సమస్థితిలో వాటిని అనుభవిస్తున్నావా లేదా? ఇది ముఖ్యమైన విషయం. తర్వాత యోనద్వేష్టి న కాంక్షతి అంటే ఏమిటి? ఒకదాని పట్ల రాగము ఒకదాని పట్ల ద్వేషము ఏర్పరచుకుని ఈ రాగద్వేషాలతోనే నువ్వు ఉంటున్నావా, లేక ఈ రాగద్వేషాలకు అతీతంగా నువ్వు మారావా? ఆ విధంగా నిన్ను నువ్వు చూసుకుంటున్నావా లేదా? ఈ రెండింటి నుంచి బయటపడాలి. ఎందుకోసం అంటే రాగద్వేషాలే కామక్రోధాలకు కారణమవుతున్నాయి. ఈ కామక్రోధాలే కర్మలకు కారణమవుతున్నాయి. ఈ కర్మలే జన్మలకు కారణమవుతున్నాయి. ఆ విధంగా ఆ జనన మరణ చక్రంలో తిరగటమే సంసారము అనబడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ రాగద్వేషాల నుంచి బయటపడతారో, ఎవరైతే ఈ ద్వంద్వాల నుంచి బయటపడతారో వాళ్ళు సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఈ బంధం నుండి, ఏ బంధము? సంసార బంధము, ఈ జనన మరణ చక్రము, ఈ కర్మబంధము, ఈ కర్మబంధం నుండి వాళ్ళు మాత్రమే బయటపడి సుఖంగా ఉండగలుగుతారు. సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ సుఖం అనేటటువంటిది ఎలా వస్తుంది? ఇదిగో కేవలము ఇదిగో ఇలా వస్తుంది. యోనద్వేష్టి న కాంక్షతి. రాగద్వేషాల నుంచి నువ్వు బయటపడ్డావా లేదా? ఆధ్యాత్మిక మార్గంలో భగవద్గీత ఆచరణలో పెట్టుకుంటున్నామని నడుస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది. గట్టిగా మార్పు చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. కొంతమందికి కొన్ని సంవత్సరాల తరబడి ఆ ద్వేషము అనేటటువంటిది అలాగే పెంచుకుంటూ మళ్ళీ ఎప్పుడు ఆ ద్వేషము అనేటటువంటిది వాడిపోతుందో, వడిలిపోతుందో, చచ్చిపోతుందో అని అప్పుడప్పుడు గుర్తు చేసుకుని దానికి కాస్త నీళ్లు పోసుకొని ఇంకా కాస్త దానికి ఎరువేసి అది మహావృక్షమయ్యేలాగా చేసి దాని ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళెప్పుడూ సుఖపడలేరు. ఎప్పుడో ఏదో జరిగింది, ఎవరో ఏదో ఒక మాట అన్నారు, ఎవరి వల్లనో ఏదో కాస్త నష్టం వచ్చింది, అవన్నీ కూడా లోపల పెట్టుకుని వాళ్ళ పట్ల అదే విధమైనటువంటి ద్వేషభావన పెంచుకుంటూ అలాగే దాన్ని సంవత్సరాలు గడుస్తున్నా కాపాడుకుంటూ వెళితే ఆ మనిషి ఇక్కడ సుఖపడడంతే. ఆ పై కూడా అతనికి సుఖమన్నది లేనే లేదు. ఈ సంసార బంధం నుంచి, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడేటటువంటి అవకాశం ఏ కోశాన ఉండదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సాధనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఈ రాగద్వేషాల నుంచి బయటపడాలి, ద్వంద్వాల నుంచి బయటపడాలి. ఈ రెంటి గురించి అవగాహన సరైన రీతిలో చేసుకుని వీటి నుంచి ఎంతవరకు మనం బయటపడగలిగాము
ఆ సమస్థితిలో ఎంతవరకు మనం ఉండగలుగుతున్నాము అనేటటువంటిది సాధకుడు ప్రతి క్షణము కూడా చూసుకుంటూ ఉండాలి. ఆ విధంగా నీవు చూసుకుంటూ ఉన్నట్లయితే నీవు నిత్య సన్యాసివి. నీవు నిత్య సన్యాసివి. నిత్య సన్యాసి అన్న మాట ఇక్కడ ఎందుకు వాడారు అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, అనేక విషయాలు వింటూ ఉంటాం. ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు రాగద్వేషాలు కలిగిస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలు రాగద్వేషాలను కలిగిస్తూ ఉంటే ఇక్కడ మనకు ఈ ద్వంద్వాలు ఉండనే ఉన్నాయి. జయాపజయాలు, లాభ నష్టాలు, శీతోష్ణాలు, మానాపమానాలు ఇవన్నీ కూడా ఉండనే ఉన్నాయి. విషయాలకు సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా. ఇవి మనిషి జీవించినంత కాలము కూడా ఉంటూనే ఉంటాయి. మనిషి జీవించినంత కాలము కూడా ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలు రాగద్వేషాలను కలిగించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అలాగే ఈ ద్వంద్వాలు అనేటటువంటివి ఎప్పుడు జీవితం ఉన్నంత వరకు కూడా ఎదురుగా కనపడుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి భగవద్గీత చదివినప్పుడు నేను ఈ రాగద్వేషాలకు అతీతంగా మారిపోయాను అనుకుని, నేను అలాగే ఈ ద్వంద్వాలకు అతీతంగా మారిపోయాను, లాభం వచ్చినా నేను పొంగిపోవటం లేదు, నష్టం వచ్చినా కుంగిపోవటం లేదు అని అనుకుంటూ నేను ఇప్పుడు సన్యాసిని అని అనుకుంటూ ఉండవచ్చు. అయితే ఒక్కొక్కసారి జీవితంలో ఇలాంటి కొన్ని సంఘటనలు వచ్చినప్పుడు అక్కడ మరలా పడిపోతున్నాము అనేటటువంటిది మనిషి అర్థం చేసుకుంటూ ఉంటాడు. అందుకోసం ఇక్కడ నిత్య సన్యాసి అన్నారు. ఒక్కొక్కసారి వీటి నుంచి నేను బయటపడుతున్నాను కాబట్టి నేను సన్యాసిని అనుకుంటూ నువ్వు ముచ్చట పడుతూ ఉంటావేమో, ఒక్కొక్కసారి నీవు సన్యాసిగా ఉండి ఒక్కొక్కసారి మరలా సంసారిగా మారిపోయి ఆ బంధంలో కూరుకుపోతూ ఉంటే అది సరైనటువంటి సన్యాసము కాదు అని చెప్పటం కోసం మనకు ఇక్కడ నిత్య సన్యాసి అన్న మాట వాడాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడూ కూడా నువ్వు సన్యాసిగానే ఉండాలి, ఒక్కొక్కసారి ఉంటూ ఒక్కొక్కసారి కాదు. ఎందుకంటే ఈ జీవితంలో రాగద్వేషాలన్నవి, ఈ ద్వంద్వాలన్నవి నిన్ను వేటాడుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి క్షణము కూడా వీటి బారిన పడకుండా నేను ఉండాలి అని ఆ విధంగా నిన్ను నీవు చూసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే నీవు నిత్య సన్యాసి అనబడతావు. అది సరైనటువంటి సన్యాసం. అద్భుతమైనటువంటి నిర్వచనం ఇక్కడ మనకి భగవద్గీత ఇచ్చినటువంటి. తర్వాత సాంఖ్యయోగౌ పృథగ్బాల ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యగ్యుభయోర్విందతే ఫలం. సరే, ఇప్పుడు 2 మాటలు వచ్చినాయి. ఒకటి సన్యాసము, 2 యోగము. యోగం అంటే కర్మయోగం. సన్యాసం అన్నప్పుడు ఇక్కడ జ్ఞానము అన్న మాట మళ్ళీ గుర్తుంచుకోవాలి. ఇందాక సన్యాసము అన్నప్పుడు కేవలము కర్మల్ని వదిలిపెట్టడమే. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారు అంటే సాంఖ్యయోగౌ పృథగ్బాల ప్రవదంతి నా పండిత అంటున్నారు. సాంఖ్యము అన్న మాట ఇక్కడ మాట్లాడారు. సాంఖ్యము అన్న మాటకు ఇక్కడ అర్థం ఏమిటంటే జ్ఞానం యోగము. యోగా అన్న మాటకు అర్థం ఏమిటంటే కర్మయోగము. ఇక్కడ సాంఖ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇక్కడ నిత్య సన్యాసి అని ఏదైతే చెప్పారో అలాంటి సన్యాసం అన్నమాట. ఎవరైతే జ్ఞాన దృష్టితో ఉంటారో వీటికి అతీతంగా
వీటికి అతీతంగా ఉండటం అనేది అసలు ఎప్పుడు సాధ్యమవుతుంది? తన్ను తాను తెలుసుకొని తాను ఆత్మస్వరూపము అని, వీటేటికి కూడా నేను అంటని వాడిని అని, వాటితో సంగమం లేకుండా ఎవరైతే జ్ఞానదృష్టితో ఉంటారో వాళ్ళు మాత్రమే సన్యాసి. అదే సాంఖ్యము అనబడుతుంది. సాంఖ్యము అంటే తన్ను తాను తెలుసుకుని ఎవరైతే ఉంటారో వాడే సన్యాసి, వాడే జ్ఞాని. అదే సాంఖ్యయోగము అనబడుతుంది. ఇక్కడ ఏమంటున్నారు? సాంఖ్యయోగం పృథక్ బాల. బాల అంటే మూర్ఖులు అని అర్థం అన్నమాట. సాంఖ్య యోగ అంటే జ్ఞానము కర్మ ఈ రెండూ కూడా వేరు అని చెప్తూ ఉంటారట. ఎవరు? తెలియనటువంటి మూర్ఖులు. తెలియనటువంటి మూర్ఖులు ఏం చెబుతూ ఉంటారంటే అవన్నీ కూడా కర్మ, ఆ కర్మల వల్ల ఏ ప్రయోజనము కూడా లేనే లేదు, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం పొందుతారు. కాబట్టి ఈ కర్మలు అనేటటువంటివి ఒట్టి ఉపయోగం లేనటువంటివి అని కర్మలు వేరుగాను జ్ఞానం వేరుగాను చెప్తూ ఉంటారట. అంటే జ్ఞానయోగం వేరు, కర్మయోగం వేరు అని చెప్తారట. ఈ రెండు కూడా వేరు వేరే అని చెప్తారట. ప్రవదంతి నా పండిత. కానీ పండితులు ఎప్పుడూ కూడా అలాగా మాట్లాడరు. ఎవరు పండితుడు? ఎవరైతే జ్ఞానో వాడే పండితుడు అనబడుతున్నాడు. ఎవరైతే జ్ఞాన దృష్టితో ఉంటున్నాడో, కేవలము వాచాజ్ఞానము కాదు, జ్ఞానిన తత్వదర్శిన, నిరంతరము కూడా తత్వత తన్ను తాను చూసుకుంటూ ఉండేటటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో వాడు పండితుడు అనబడుతున్నాడు. అలాంటి పండితుడు ఏం చెప్తాడట? అవి రెండు వేరువేరుగా అని ఎప్పుడు కూడా చెప్పడట. ప్రవదంతి నా పండిత. పండితుడు ఎప్పుడు కూడా అలాగా మాట్లాడడు. జ్ఞానం వేరు, కర్మ వేరు అని ఆ విధంగా మాట్లాడట. అలాగే ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఎందుకంటే ఈ రెండు వేరువేరు కాదు, ఈ రెండు కూడా ఒక్కటే. ఈ రెండు కూడా ఒక్కటే, ఈ రెండు కూడా ఒకే ఫలాన్ని ఇస్తాయి అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. రెండిటి యొక్క ఫలము ఏమిటి? మోక్షమే ఫలము. అసలు రెండు అన్న మాట ఇక్కడ మనం మాట్లాడుతున్నామే కానీ ఇవి రెండు కాదు, ఒక్కటే. ఇవి రెండు కానే కాదు, ఇవి ఒక్కటే అన్నమాట. అది ఎలాగో ఇక్కడ తర్వాత చెప్తున్నారు. ఈ రెండు కూడా ఉభయో ఫలం విందతే, ఒకే ఫలాన్ని ఇస్తాయి. ఏమిటా ఒకే ఫలము? మోక్ష ఫలము. ఇందాక కర్మయోగంలో మనం మాట్లాడుకున్నాం. కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతనామయం. ఇక జ్ఞానయోగం అనేటప్పటికీ అది మోక్షం ఫలాన్ని ఇస్తుందనేది మనకు తెలిసిన విషయమే. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే, ఈ సమన్వయం మనం ఏర్పరచుకున్నట్లయితే ఇక్కడ కర్మకు జ్ఞానానికి అసలు తేడా లేనే లేదు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అది చెప్తున్నారు ఇక్కడ. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యా పశ్యతి సా పశ్యతి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. జ్ఞానం నిన్ను ఎక్కడికి చేరుస్తుందో కర్మయోగం కూడా నిన్ను అక్కడికే చేరుస్తుంది.
ఏ పరమపదమైతే నీవు జ్ఞానం వల్ల పొందుతావో అదే పరమపదాన్ని కర్మయోగం వల్ల కూడా నీవు పొందుతావు. స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. కర్మయోగం ద్వారా కూడా అదే పరమపదాన్ని నువ్వు పొందుతావు. ఏమిటి ఆ పరమపదం? మోక్షమే ఆ పరమపదము. ఏమిటి మోక్షము అంటే? నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని నిన్ను నీవు తెలుసుకోవటమే ముక్తావస్థ. అదే మోక్షము అనబడుతుంది, అదే పరమపదము అనబడుతుంది. జ్ఞానం వల్ల నీవు ఈ మోక్షాన్ని పొందుతావు. కర్మయోగం వల్ల కూడా నీవు ఇదే మోక్షాన్ని పొందుతావు. అలా అనుకుని ఈ రెండు కూడా నువ్వు వేరు వేరు అని అనుకుంటున్నావేమో. అలా కాదు. ఏకం సాంఖ్యంచ యోగంచ య పశ్యతి సపశ్యతి. ఎవరైతే జ్ఞానము అంటే జ్ఞానయోగము, కర్మ అంటే కర్మయోగము, ఈ రెండు కూడా ఏకమే, ఒక్కటే అని ఎవరైతే తెలుసుకొని ఆ దృష్టి ఏర్పరచుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే సరిగ్గా తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఏది గ్రహించాలో అది గ్రహించినటువంటి వాళ్ళు. అలా కాకుండా అది వేరు ఇది వేరు, ఇదే ముఖ్యమైంది అని ఒకదాన్ని నెత్తిన పెట్టుకుని ఒకదాన్ని ఇసిరేసేవాడు కాదు. వాడికి తెలవదు. రెండు కూడా ఒకే ఫలాన్ని ఇస్తాయి. నిజానికి అవి రెండు కాదు, అవి ఏకమే. ఏకం సాంఖ్యంచ యోగంచ య పశ్యతి సపశ్యతి. ఎవరైతే ఆ దృష్టి ఏర్పరచుకుని ఉంటారో అది సరైనటువంటి దృష్టి అనబడుతుంది, అది సరైనటువంటి జ్ఞానము అనబడుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఒక ఉదాహరణ. ఈ కర్మయోగము అలాగే జ్ఞానయోగము ఈ రెండు ఎలాంటివి అంటే, ఒక నాణ్యానికి బొమ్మ బొరుస అంటారు చూడండి, అలాంటివి. ఏది విశిష్టమైనటువంటిది అంటే ఏం చెప్తావు? జ్ఞానయోగమా కర్మయోగమా? ఏది విశిష్టమైనది అంటే ఏమని చెప్తావు? ఒక నాణ్యాన్ని పట్టుకొని బొమ్మ గొప్పదా బొరుసు గొప్పదా అంటే ఏం చెప్తావు నీవు? ఆ రెంటికి ఏం తేడా ఉంది? అది ఒకే నాణ్యానికి ఇరు పార్శ్వాలు అనేది నువ్వు చెప్తావు. ఆ రెండూ కూడా ఉండాలయ్యా, రెండూ లేకపోతే ఇది అసలు చెల్లదయ్యా అని చెప్తావు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకవైపు ఎవరైనా బాగా అరగదీసేశారనుకోండి, అప్పుడు మీరు తీసుకెళ్ళి ఆ నాణ్యాన్ని ఎవరికన్నా ఇస్తే వాళ్ళు ఏమంటారు? ఇది చెల్లదు అంటారు. మీ దగ్గర ఒక 100 రూపాయల నోటే ఉందనుకోండి, ఆ 100 రూపాయల నోటు మీద రెండు వైపులా కూడా సరైన రీతిలో ఉన్నప్పుడే ఆ నోటు చెల్లుతుంది. అలా కాకుండా ఒకవైపు పూర్తిగా ఎవరైనా రంగు వేశారనుకోండి, నల్లగా రంగు వేశారనుకోండి, అలాంటి నోటు తీసుకెళ్ళి మీరు ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఏమంటారు? ఈ నోటు చెల్లదు అంటారు. ఆ నోటు చెల్లాలి అంటే ఇరువైపులా కూడా సరైనటువంటి రీతిలో సక్రమంగా ఉండాలి. ఇరువైపులా సరైనటువంటి రీతిలో సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ నాణ్యము లేదా ఆ నోటు చెల్లుతుంది అనేటటువంటిది మీకు ఇక్కడ అనుభవమే. అలాగే ఇక్కడ కూడా
ఈ కర్మయోగము జ్ఞానయోగము ఈ రెండూ కూడా ఉన్నప్పుడు మాత్రమే నీవు సరైనటువంటి ఫలితాన్ని నీవు పొందుతావు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఈ రెండు ఒక్కటే అనేటటువంటిది ఎలాగా అన్నది తర్వాత ఈ అధ్యాయంలో మనకు చెప్పబోతున్నారు మన తండ్రి. అయితే కొంత అవగాహన ఇక్కడ మనం చేసుకుందాం. ఈ దేహం ఉండగా కర్మ జరగకుండా అసలు సాధ్యం కాదు. కర్మ జరగకుండా సాధ్యం కాదు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృత్ భగవద్గీతలోనే చెప్పారు. మనకు కూడా తెలుస్తుంది మారటమే కర్మ. నిజానికి ఈ చలనమే కర్మ. చలనం లేకుండా అసలు ఎలా సాధ్యమవుతుంది? ఈ దేహానికి సాధ్యం కానే కాదు, చలిస్తూనే ఉంటుంది. అలాగే ఈ చలించేటటువంటి దాన్ని గమనించేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నేనెప్పుడు కూడా ఏ మార్పు లేకుండా ఏ చలనము లేకుండా నేను ఉన్నాను అనేది తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండూ కూడా సమన్వయం అవ్వాలి. ఇక్కడ నేను నాది, నేను నాది, ఈ సమన్వయమే ఇక్కడ మనకు చెబుతున్నారు. ఏం చెబుతున్నారు? ఈ కర్మ జరుగుతూ ఉన్నప్పుడు ఈ కర్మ చేస్తున్నటువంటిది ఈ దేహము నాకే సంబంధము లేదు అని ఆ విధంగా దీంతో సంబంధం లేనటువంటి నిన్ను నీవు తెలుసుకుంటూ ఉండాలి. ఇది సాధన. తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. తర్వాత ఇది సాధన. ఈ సాధన మనకు నేర్పటం కోసం ఇప్పుడు ఇన్ని అధ్యాయాల్లో, అంటే 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, ఇప్పుడు మళ్ళీ 5వ అధ్యాయంలో ఇప్పుడు గడిచినటువంటి 5 శ్లోకాల్లోనూ కూడా మనం ఈ దృష్టి ఏర్పరచుకుని ఈ సాధన చేయటానికి మనల్ని సిద్ధపరుస్తూ వస్తున్నారు మన తండ్రి. ఏ విధంగా చేస్తున్నారు? ఈ కర్మ చేస్తున్నటువంటిది ఈ దేహము, అది ప్రారబ్ధవశాత్తు ఆ కర్మలు చేసుకుంటుంది. నేను ఈ కర్మలకు అంటనటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని. ఇది సాధన. ఇప్పుడు ఏమైంది? రెండు కూడా సమన్వయమైంది. కర్మ చేసేదాన్ని చూస్తూ కర్మ చేయని నన్ను నేను గుర్తు చేసుకుంటున్నాను. కర్మ చేసేదాన్ని చూస్తూ ఆ కర్మ చేసేది నేను కాదు, నేను చలించినటువంటి ఆత్మస్వరూపాన్ని. ఈ దేహం కాదు, నేను నిరాకార సచ్చిదానంద స్వరూపాన్ని. నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి, జనన మరణాలు లేనటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ విధంగా నిన్ను నీవు గుర్తుంచుకోవటం అనేటటువంటిది అసలు ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, నీవు ఆత్మస్వరూపానివి అని నిన్ను నీవు గుర్తించటానికి ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, ఈ దేహం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు ఈ దేహం ఎంత ముఖ్యమైనటువంటిది, ఈ కదిలేటటువంటిది, మారేటటువంటిది, ఈ కర్మతో కూడినటువంటి ఈ దేహము ఎంత ముఖ్యమైనటువంటిది, ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆత్మ సర్వవ్యాపకమై ఉంది. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపము కాబట్టి సర్వగతమై ఉంది, అంతటా ఉంది.
అయితే అంతటా ఉన్నటువంటి ఆత్మ నేను ఆత్మను అని తన్ను తాను తెలుసుకోవటం అన్నది సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఈ దేహము మనస్సు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దీనికి ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ దీనిలో కరెంటు ఈ వైర్లలో అన్నిట్లోనూ కూడా ఉంది కానీ కరెంటు ఉందా లేదా అనేటటువంటిది మనం తెలుసుకోవాలి అంటే ఎక్కడ చూస్తున్నాం? మనం ఆ బల్బు దగ్గర చూస్తున్నాం. బల్బు వెలుగుతూ ఉంటే కరెంటు ఉంది అని తెలుసుకుంటున్నాము. కరెంటు ఉంది అని తెలుసుకోవటానికి బల్బు ఏ విధంగా ఇక్కడ మనకు ఉపయోగపడుతుందో నేను ఆత్మను అని తెలుసుకోవటానికి ఈ దేహము ఉపయోగపడుతుంది. అంటే ఈ మారేటటువంటి ఈ దేహం, మారేటటువంటి ఈ మనస్సు, మారినటువంటి నన్ను నేను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆపై ఈ మారేటటువంటిదంతా కూడా ఏదో కాదు, మరల నా స్వరూపమే అని ఆ విధంగానూ తెలుసుకోవటానికి ఇదే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ దేహం కర్మ చేస్తూ ఉంటే ఈ కర్మ చేస్తున్నటువంటిది ఈ దేహము అని దీనికి వేరుగా నేను ఆత్మగా ఉన్నాను అని ఆ విధంగా నిన్ను నీవు ప్రతి క్షణము కూడా గుర్తించటానికి, ఆ విధంగా నిన్ను నీవు తెలుసుకోవటానికి ఈ దేహం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ కర్మ జరుగుతూనే ఉండాలి. అది దేహపరమైనటువంటి కర్మ కావచ్చు, లేదా భక్తిపరమైనటువంటి కర్మ కావచ్చు, లేదా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ధ్యానం సాధనలు కావచ్చు. ఏవైనప్పటికీ కూడా ఒక కర్మ జరుగుతూ ఉంటే ఆ కర్మ చేస్తున్నది ఆ దేహము అని దేహానికి అతీతంగా ఉన్నటువంటి నిన్ను నీవు ప్రతి క్షణము కూడా ఆ విధంగా గుర్తు చేసుకోవటానికి ఈ కర్మ ఉపయోగపడుతుంది. ఈ కర్మ ఇప్పుడు కర్మ కాదు, ఇది కర్మయోగంగా మారుతుంది. ఈ కర్మయోగము అనేటటువంటిది ఎందుకని అక్కడ కర్తృత్వ భోక్తృత్వాలు లేవు, కర్మఫలాన్ని ఆశించటం లేదు. కర్మ జరుగుతుంది, దానికి నేను సాక్షిని. ఈ సమన్వయం ఇక్కడ మనం చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఏమైంది? ఈ రెండూ కూడా ఒక్కటే అయిపోయింది. నేను నాది ఈ రెండు వేరుగా లేవు, ఏకంగానే అనేటటువంటిది. ఏకం సాంఖ్యంచ యోగంచ య పశ్యతి సపశ్యతి, అది సరైనటువంటి దృష్టి అనేటటువంటిది చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ అద్వైతం గురించి మాట్లాడుతున్నారు. సరే, తర్వాత ఈ కర్మ గురించి అసలు వదిలేసి, కర్మలన్నీ వదిలేసేసి సన్యాసమే గొప్పదేమో అని సన్యాసాశ్రమం ఏదైతే ఉందో ఆ సన్యాసాశ్రమంలోకి నేను వెళ్ళిపోతాను, ఇవన్నీ కూడా వదిలేస్తాను అని ఎవరైనా గనక అనుకునేటట్లయితే అది చాలా కష్టంతో కూడినటువంటి పని. అదే చెప్తున్నారు ఇక్కడ. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతాః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాది గచ్చతి. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా సాధనకు అడ్డూస్తూ ఉన్నాయి, ఈ గృహస్థాశ్రమంలో ఉండి మనం నిజానికి బాగుకోలేము, ఇవన్నీ వదిలేసేసి సన్యాసులైపోతే ఏ జంజాటము లేదు అని అనుకుంటూ ఉంటారు. అంటే కర్మలన్నీ వదిలేసి నేను సన్యాసిని అని ఆ విధంగా సన్యాసం స్వీకరించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత. కర్మయోగము ఆచరించకుండా నీవు సన్యాసము అంటూ నువ్వు బయలుదేరితే
ఇవన్నీ వదిలేసి నేను సన్యాసిని, నేను జ్ఞానిని అనుకుంటే నీవు ఏది పొందాలో దాన్ని నువ్వు పొందలేవు. అది చాలా కష్టమైనటువంటిది, అదేం సుఖమైనటువంటిది కాదు నాయన. ఇవన్నీ చేసుకుంటూ చేయనివాడుగా ఉండాలి, చేస్తూ చేయనివాడుగా ఉండాలి. అది తేలికైనటువంటిది. దుఃఖమాప్తు మయోగత. నీవు కర్మయోగాన్ని ఆచరించకపోతే, ఆచరించకుండా దాన్ని వదిలిపెట్టేసి కేవలము నేను సన్యాసిని, నేను జ్ఞానిని అనుకుంటూ, నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటూ నిరాకారంగా నిన్ను నువ్వు తలుసుకుంటూ ఉండాలి అని అనుకుంటే దుఃఖం అది చాలా కష్టమైనటువంటిది. మరి ఏం చేయాలి అంటే యోగయుక్తో మునిర్బ్రహ్మ నచ్రేణాది గచ్చతి. ఇదిగో ఇలా చేస్తే అశ్రేణాది గచ్చతి, వెంటనే నీవు ఏ ఫలం పొందాలో ఆ ఫలం పొందుతావు. అలా కాకుండా ఇవన్నీ వదిలేసేసి నేను సన్యాసిని అని కూర్చుంటే మాత్రం అది చాలా కష్టమైనటువంటిది, గుర్తుంచుకో. మరి ఏం చేయాలి అంటే యోగయుక్తో మునిర్బ్రహ్మ, బ్రహ్మ నచిరేణాది గచ్చతి. బ్రహ్మ అంటే ఆ పరమపదం, ఆ పరమాత్మను నీవు వెంటనే పొందుతావు, శీఘ్రంగా పొందుతావు. ఇది తేలికైనటువంటిది. మోక్షం వెంటనే నీవు పొందటానికి ఇదిగో ఇది మార్గము. ఏది మార్గము? యోగయుక్తో ముని. యోగయుక్తో, ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి అన్నమాట. యోగము అంటే ఏమిటి? కర్మయోగము అంటే ఏమిటి? నీ ముందున్నటువంటి పనిని నీవు చేస్తూ ఉండాలి. ఎలా చేస్తూ ఉండాలి? ఇందాక చెప్పారు, నిత్య సన్యాసిలాగా చేస్తూ ఉండాలి. ఎలాగ చేస్తూ ఉండాలి? ద్వంద్వాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా నిరంతరము కూడా సమస్థితిలో ఉండాలి. సమస్థితిలో ఉండి ఈ దేహం ముందుకు వచ్చినటువంటి ప్రారబ్ధవశాత్తు దేహం ముందుకు వచ్చినటువంటి కర్మలను నువ్వు కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా, రాగద్వేషాలు లేకుండా చేసుకుంటూ ఉన్నట్లయితే అది కర్మయోగం అనబడుతుంది. అయితే యోగా అన్న మాటకు అర్థం ఇక్కడ కర్మయోగం. ఆ విధంగా నీవు ఆ కర్మలు చేయాలి. అలాగే యుక్తో అన్న మాటకు అర్థం ఏమిటి? ఇందాక మనం మాట్లాడుకున్నాం, చిత్తమాత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే. ఎప్పుడు కూడా ఆత్మన్యేవావతిష్టతే, నేను ఆత్మస్వరూపాన్ని అని లోపల నిక్షిప్తం చేసుకుని, బుద్ధిలో నిక్షిప్తం చేసుకుని, మనస్సులో నిన్ను నీవు తలుసుకుంటూ ఉండాలి. ముని అన్న మాటకు అర్థం ఏంటి? మననము చేసేవాడు ముని. దేన్ని మననం చేసేవాడు? తన స్వరూపాన్ని మననం చేసేటటువంటి వాడు. స్వరూపత తను ఎలాంటివాడో, ఎట్టివాడో, తన లక్షణాలు ఏవో ఆ విధంగా తనను తాను మననం చేసుకునేటటువంటి వాడు, తనను తాను చింతన చేసుకునేటటువంటి వాడు, తనను తాను ధ్యానించుకునేటటువంటి వాడు. అలాంటి వాడు ముని అనబడుతున్నాడు. వాడే యుక్తుడు అనబడుతున్నాడు. నిరంతరము తన్ను తాను స్మరించుకుంటున్నాడు. ఏ విధంగా స్మరించుకుంటున్నాడు? ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ దేహం దాని పనులది చేసుకుంటుంది. నేను కర్తను కాదు, భోక్తను కాదు. నేను నిరాకార ఆత్మస్వరూపాన్ని, కేవలము ఆత్మస్వరూపాన్ని. అహమాత్మా నిరాకారో అహం. అహమాత్మా
निरवयवोऽहम् अहमात्मा निष्क्रियोऽहम् अहमात्मा अकर्ताऽहम् अभोक्तोऽहम् अहमात्मा अजोऽहम् अहमात्मा अमरोऽहम्. ఆ విధంగా తన్ను తాను స్మరించుకుంటూ నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, నిత్యోహం సత్యోహం శాంతోహం నిర్వికారోహం నిర్వికల్పోహం శాశ్వతోహం అమరోహం అజోహం కూటస్థోహం కేవలోహం సద్రూపోహం చిద్రూపోహం ఆనందోహం అహమాత్మా సచ్చిదానందోహం అని ఎవరైతే నిరంతరము కూడా తనను తాను స్మరించుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు యుక్తుడు అనబడుతున్నారు, వాళ్ళు ముని అనబడుతున్నారు. వాళ్ళ ముందున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని ఆ దేహాలు చేసుకుంటూ ఉంటే రాగద్వేషాలు లేకుండా ద్వంద్వాలకు అతీతంగా పొంగకుండా కుంగకుండా ఆ పని అది చేసుకుంటూ ఉంటే తమ్ము తాము ఆత్మస్వరూపులుగా లోపల స్మరించుకుంటూ ఉంటే బ్రహ్మ నచిరేణాది గచ్చతి, ఆ పరమపదాన్ని పొందుతారు, ఆ మోక్షం పొందుతారు అనేటటువంటిది మన తండ్రి ఇక్కడ మనకు చెప్తున్నారు. సాధనకు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఇంకా రాబోయేటటువంటి 8-9 శ్లోకాల్లో కూడా ఇదే విషయాన్ని మనకు ఎంతో సాధనాపూర్వకంగా మన తండ్రి తెలియజేస్తున్నారు. దీన్ని అవగాహన చేసుకుని మీరందరూ కూడా ఈ కర్మను దేహం చేసుకుంటుంది అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని దీనికి నేను సాక్షిని, కేవలము నేను ద్రష్టనై ఉన్నాను అని ద్రష్టగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరుగా ఉండి ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.